హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి రెసిపీ వచ్చేసి బజ్జీ కూర. ఫస్ట్ మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న కంది గింజలు ఉంటాయి కదా, వాటిని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వాటర్ వంపేసుకుంటే ఇలా ఉంటాయి. అలాగే అందులోకి చింతపండు, పచ్చి చింతకాయలండి, పచ్చిమిరపకాయలు 2 ఉడికేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. తర్వాతకి వాటిని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బగాను పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. వేసుకొని అవి రంగు మారేంత వరకు ఉంచుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కరివేపాకు కొత్తిమీర వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. మరోసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చింతకాయలు ఉంటాయి కదా, వాటి రసాన్ని పోసుకొని అది మసలేంత వరకు ఉంచుకోవాలి. చింతపండు రసం పోసి కలుపుకొని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు నూరుకున్నాం కదా, ఆ పేస్ట్ను వేసుకోవాలి. వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది వేసుకోలేదండి, పచ్చిమిరపకాయలు రుబ్బుకునేటప్పుడే వేసుకున్నాను కాబట్టి సాల్ట్ అనేది నాకు అవసరం లేదు. కాబట్టి మీరైతే వేసుకోవచ్చు. రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మసులుతుండగా మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కంది గింజలు ఉంటాయి కదా, వాటిని అందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత బజ్జీ కూర అనేది రెడీ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.